సాక్షి వాళ్ళకి బుర్రలు కొద్దిగా తక్కువగా ఉన్నట్టున్నాయి, లేకపోతే ఈ మధ్యన మందగమనం అయిపోయిందో తెలియట్లేదు. ఓ పెద్ద ట్విస్ట్, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులకు సంబంధించి కేసులు వరుసపెట్టి పెడుతున్నారు. అది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన, మాచర్లదా, గుడివాడదా, గన్నవరందా. ఇప్పుడు గన్నవరం కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తుండటం, అతను బెయిల్కి వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టారు. విచిత్రం ఏంటంటే అసలు ఆ కంప్లైంట్ నేను ఇవ్వలేదు, నాకు తెలియకుండా నా పేరు మీద కంప్లైంట్ ఎట్టా రిజిస్టర్ అయింది, నా దగ్గర నుంచి సాక్షి సంతకం అని చెప్పి ఏదో సంతకం తీసుకుని అది కంప్లైంట్ అంటున్నారు అంటూ ఎవరి పేరుతో అయితే కంప్లైంట్ వచ్చింది, తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ పేరుతో కంప్లైంట్ అంటే అది తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు లేకపోతే ఆ గన్నవరం అధ్యక్షుడితోనో పెట్టించాలి కంప్లైంట్. అలా కాకుండా అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ పేరు మీదన అతనికి కూడా తెలియకుండా తీసుకున్నారట. చివరికి అతను నిన్న ఏం చేశాడు, కోర్టుకు వెళ్ళిపోయి ఇక నాకు సంబంధం లేదు, అసలు ఆ కంప్లైంట్ నేను పెట్టలేదు, నేను తీసేసుకుంటున్నాను, నేను విత్డ్రా చేసేసుకుంటున్నాను అన్నాడు. ఇది ఎంత షాకింగ్ పరిణామం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యానర్ హెడ్డింగ్ చేసుకోవాల్సిన అంశం పక్కకి పోయింది. ఈనాడులో లోపల పేజీలో వేసుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో సోమవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఫిర్యాదుదారుడైనటువంటి సత్యవర్ధన్ అనే వ్యక్తి విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకి కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు ఆధారంగా గన్నవరం పోలీసులు దాడి విషయం మీద కేసు నమోదు చేసిన సంగతి తెలిసింది. మాజీ ఎమ్మెల్యే వంశీ సహా 88 మంది నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 45 మంది వరకు అరెస్ట్ అయ్యారు. వంశీ సహా మరి కొందరు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్తే కింది కోర్టుని ఆశ్రయించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీంతో వాళ్ళంతా ఇక్కడ పిటిషన్లు దాఖలు చేశారు. ఎస్సీ ఎస్టీ కేసుల న్యాయస్థానంలో సోమవారం వాటి మీద వాదనలు ప్రారంభమైంది. ఇంతలో ఫిర్యాదుదారుడైనటువంటి సత్యవర్ధన్ కోర్టుకు వచ్చి ఈ కేసుతో తనకు సంబంధం లేదని, ఆ సంఘటన జరిగిన సమయంలో తాను అసలు అక్కడ లేనని న్యాయాధికారి హేమబిందుకు వివరించారు. పోలీసులు బలవంతం చేశారని, సాక్షిగా పిలిచి సంతకం చేయించుకున్నారని చెప్పారు. పోలీసుల నుంచి తనకు రక్షణ కల్పించాలని, తాను కేసును ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. తన స్టేట్మెంట్ని వీడియో రికార్డ్ చేసి తీసుకొచ్చిన సీడీతో పాటు అఫిడవిట్ను కూడా కోర్టుకు సమర్పించారు. న్యాయాధికారి విచారణ మంగళవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది విచిత్రమైనటువంటి తెలుగుదేశం అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ఆ పార్టీని నమ్మక ఇలాంటి రివర్స్ వెళ్ళాడు అంటే అది వంశీ గొప్పతనం అనాలా, లేకపోతే వీళ్ళ తప్పు అనాలా?